रुकने पार्लियामेंट रंजीत रेड्डी वेब श्री लिंगमपल्ली व रुकने असेंबली ए गांधी जीएचएमसी फ्लो लीडर जगदीश्वर गौड़ ने हफीजपेट डिवीजन में 40 करोड़ रुपए की लागत से मंजीरा वाटर पाइपलाइन के कामों का संग बुनियाद रखा। दोनों कायदीन ने अपने खिताब में कहा कि 20 साल का ख्वाब पूरा हुआ है। BHEL से हफीजपेट तक 6 किलोमीटर तक मंजीरा पाइपलाइन का काम शुरू करना खुशाइन बात है। 60 साल पहले बिछाई गई पाइपलाइनें लीक हो रही हैं, जिससे मुकामी लोग परेशानी का शिकार हैं। हमने ये मामला चीफ मिनिस्टर KCR की तवज्जो में लाया और इस मसले को हल करने के लिए 40 करोड़ की मंजूरी दी गई। वज़ीर आला फौरी तौर पर तरक्याती कामों के लिए फंड्स फराहम कर रही हैं। उन्होंने चीफ मिनिस्टर KCR का शुक्रिया अदा किया कि उन्होंने इनके कहने पर ही तरक्याती कामों के लिए फंड्स की मंजूरी दी है। ఇవాళ మా స్థానిక శాసనసభ్యులు మా గవర్నమెంట్ విప్ అరికపూడి గాంధీ గారి సమక్షంలో మా కార్పొరేటర్లు అందరూ జగదీష్ గౌడ్ గారు ఉన్నారు, పూజిత గారు ఉన్నారు, రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు, మంజుల గారు ఉన్నారు, మా పార్టీ అధ్యక్షులు గౌతమ్తో పాటు మిగతా ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇవాళ ఒక 20 ఏళ్ల కళ సాకారమైంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మొన్నటి నుండి చేస్తూ వస్తున్నాం. ఈరోజు 20 ఏళ్ల కళ సాకారం 6 కిలోమీటర్లు BHEL ఎక్స్పోర్ట్స్ నుండి ఇక్కడ లింగంపల్లి వరకు పాత పైప్ లైన్ తీసేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. మొత్తం 6 కిలోమీటర్ల రోడ్న మొత్తం మా లోకల్ రెసిడెంట్స్ అందరూ ఇంత ఇబ్బందులు పడుతుంటే ఎప్పటికెళ్ళో వాళ్ళ బాధలు చూసి మా అరికపూడి గాంధీ గారితో పాటు అందరు కార్పొరేటర్లు రిక్వెస్ట్ చేయడంతో పాటు 40 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పని స్టార్ట్ చేసి ఆ పైప్ లైన్ రిప్లేస్ చేసేస్తే ఇమీడియట్గా ఈ పైప్ లైన్ లీక్ అన్ని అరికట్టడం అవుతుంది. తర్వాత అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నామంటే అది తెలంగాణ కళ సాకారమైనట్టు. మనం ఎప్పటికెళ్ళో ఈ సిటీలో 1968లో లే చేసిన ఈ పైప్ లైన్ని ఇప్పటివరకు రిప్లేస్ చేయలేకపోయాను. ఎందుకు చేయలేదు అంటే అయితే నిధులు లేవని చెప్పవచ్చు, లేదనేమో ఆ కంకణ బద్దులో ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి ఇవాళ అందరూ మా గాంధీ గారు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎక్కడ నిధులు ఉంటే అక్కడ నిధులు తీసుకొచ్చి ప్రతి డివిజన్ని మొత్తం రూపురేఖలే మార్చి ప్రతి గల్లీ సిమెంట్ రోడ్డు చేసి ఇవాళ అందరు రెసిడెంట్స్కి ఇంత అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే గారిని అందరూ మళ్ళీ గెలిపేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీడియా మిత్రులకి, మా సహచర చుట్టుపక్కల కాలనీల ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న కాలనీలందరికీ కూడా శుభవార్త. 1960లో వేసినటువంటి పైప్ లైన్ అవుట్డేటెడ్ అయిపోయి మాకు 15 MGD వాటర్ మాకు రిజర్వాయర్లకు వస్తుంటే ఒక 5 MGD వాటరు లీకేజీలు అయిపోయి మెయిన్ రోడ్ ఎప్పటికప్పుడు రిపేర్లతో ఎప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. అన్ని కాలనీల ప్రజానికం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, మరి ఇబ్బంది పడుతున్నటువంటి తీరు కూడా మేము కళ్ళారా చూసాం. దాంతో మా MP గారు రంజిత్ రెడ్డి గారు, మేము మా కార్పొరేటర్స్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక నిధి నుంచి పైప్ లైన్ రీప్లేస్మెంట్ కావాలి, ఈ పైప్ లైన్ రీప్లేస్మెంట్ అయితే మాకు సఫిషియెంట్ వాటర్ 5 MGD వాటర్ రోడ్ల పాలవుతూ ఉంది అని చెప్పగానే టకమని స్పాట్లో అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇస్తే మేము అసెంబ్లీ నుంచి వచ్చేసరికి మా CE గారు మా అధికారులు గ్రౌండ్లోకి వచ్చి ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం, దీన్ని రీప్లేస్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా పాజిటివ్గా రిప్లై ఇవ్వడంతో స్పాట్లో శాంక్షన్ చేసి టెండర్లు కూడా అయిపోయి ఈరోజు